నువ్వు ఏమిటే బసవతారకి తీసుకెళ్ళు, ఏడు హాస్పిటల్ అయితే నువ్వు తట్టుకోలేవు, మీరు డబ్బులు తట్టుకోలేరు, అక్కడ తీసుకెళ్ళు, అక్కడ మంచిగా ఉంటే ట్రీట్మెంట్ అయ్యింది అని చెప్పినాక కూడా అది కొట్టుకొని ఆమెకు ఫోన్ చేసినాడు, మా కూతురికి ఫోన్ చేసినాడు, మాట్లాడుకుంటాడు ముందే. ఇంకా ఊర్లో ఫోన్ చేసినాడంట, ఫోన్ చేసి చెప్పినాడంట. ఇంకా వచ్చి ఏమైందిరా అంటే అంతకుముందు ఒక మాట చెప్తాను నేను, అంతకుముందు ఈ పరిస్థితులను బట్టి పొంగిపోయి బాగా నాకు అనిపించేది, ప్రభా నీ పని కూడా ఎక్కువ నేను చేయలేకపోతున్నాను, ఎప్పుడు నాకు ఈ పరిస్థితులు ఇట్లా ఉంటున్నాయి, మరి ఎందుకు నన్ను రక్షించినావు, ఎందుకు నేను ఉన్నాను ప్రభా, నాకు ఒక నీ చెప్తూ నీకు ఇష్టం లేకపోతే నన్ను తీసుకోకూడదు, ఈ పరిస్థితులు నేను భరించలేను, భర్తక రక్షణ లేదు, ఏడు ప్రభా ఈ పరిస్థితులు అని చెప్పేసి బాగా ఏడ్చి నేను తీసుకోకూడదా, నన్ను తీసుకోకూడదా అట్లా అనుకునేదాన్ని అన్నమాట. అనుకునేదాన్ని దేవుడు మాట్లాడేటోడు. తర్వాత నాకు దేవుడు మాట్లాడేటోడు ఏంటంటే, నన్ను తీసుకోకూడదా అని ప్రార్థన చేస్తున్నావు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేటోడు. మందిరానికి వచ్చినప్పుడు ఇంకా యూట్యూబ్లో వాక్యం పెట్టుకున్నప్పుడు కూడా మాట్లాడేటోడు, ఏమని నువ్వు నన్ను తీసుకోకూడదా, నువ్వు ఒక అది నిజం చేస్తే దేవుడు నువ్వేం చేస్తావు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనమాట. అట్లా దేవుడిని నేను కూడా విసిగిస్తూ వచ్చాను. అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలంటే పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఈయన ఉన్నారు, వాళ్ళకేం తెలియదు. ఇంకా తెల్లారి నేను అడిగిన ఏం చెప్పారు అంటే, ఏమి వెళ్ళేసినది నీకేం కాదు, నువ్వు మంచిగానే ఉన్నావు అని చెప్పినాడు. ఏదేమైనా కానీ చెప్పు, నేను ఏదేమైనా మన చేతిలో ఏం లేదు కదా, ఏమైనా చెప్పు అంటే అప్పుడు అన్నాడు, నీకు చిన్నది క్యాన్సర్ వచ్చిందని చెప్పినాడు. అప్పుడు నాకు మనం మనసులో మానవులు బలహీనం కాబట్టి, ప్రాణం ఎవరికైనా ఆసక్తి ఉంటుంది కాబట్టి భయం అనేది వచ్చింది. అప్పుడు అనిపించింది, ప్రభా నేను ఎంత విసిగించాను ప్రభా, నేను ఎంత బాధ పెట్టాను ప్రభా, మరణం ఏందో. అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడు వాడికి అర్థం కావట్లా, టెన్షన్లో ఉన్నట్టు వెళ్తారు. ఆయన అన్ని పట్టించుకోడు, ఇంట్లో విషయాలు పెద్దగా పట్టించుకోడు, ఎవరు కొట్టుకొని తిట్టుకొని ఏమన్నా కానీ అవన్నీ పట్టించుకోవడానికి తింటాం పోవడం అంతవరకు ఎక్కువ అన్నమాట. పిల్లలు నేనే అంటారు. అయితే ఆ పిల్లలు అన్నారు, మరి 4 గంటలకి ఫోన్ చేస్తాము అంటే వాళ్ళని ఎందుకు బాధ పెట్టడము అంటే మా బావ కూతురు. అప్పుడు మా వాళ్ళకి బ్రెయిన్ ఆపరేషన్ అయింది, అక్కడనే 2 సార్లు బ్రెయిన్ ఆపరేషన్ అయింది. దేవుడు ఆమెను బతికించాడు, ఆమెకి స్వార్థ చెప్పినాం, ఆమె దేవుడు ఆమెను బతికించాడు, ఆమె కూడా దేవుడు నమ్ముకొని బాప్టిజం తీసుకుంది. అయితే ఆ హాస్పిటల్కి ఆ వదిన తీసుకెళ్ళారు కదా, హాస్పిటల్కి ఓపీ అయ్యింది, ఎప్పుడు తీస్తారా కారు అని మామూలుగా రమ్మని అడగలేదు. కానీ అడిగితే ఆ అమ్మాయికి ముందే తెలిసిందంట, తెలిసి చెప్తారేమని ఆ అమ్మాయి వెయిటింగ్ చేస్తుంది. అయితే అక్క ఇట్లా సంగతి అమ్మకి ఇట్లా వచ్చింది, మరి అట్లా అక్క వారం కూడా లేదు అని చెప్పి అడిగినాడు. అడిగితే అంటే సరే నువ్వు అమ్మ తీసుకొని ఇక్కడ నా తమ్ముడు నేను వస్తాను, నేను తీసుకొని పోతాను, నువ్వేం భయపడవాక అని చెప్పి ఇంకా అప్పుడు మేము ముగ్గురు కారులో వెళ్ళినాం. మా వాడు పెద్దలు చెప్పినాడు, ఒరే నేను పనులు చూసుకో, నేను అమ్మ తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను, ఇద్దరం పోతే కష్టమైంది అని చెప్పేసి ఇంకా మా పిల్లవాడికి పనులు అప్పుడు చెప్పి పెద్దవాడు నన్ను తీసుకొని ఇంకా ఆడ ఇంటికి వెళ్ళాం. పటాసేరు వాడు ఉండేది పటాసేరు, హాస్పిటల్ ఉండేది ఇక్కడ ఇటు సైడ్ ఉంది. ఆమె ఇంటికి వెళ్ళి ఆమె తీసుకొని హాస్పిటల్కి వెళ్తే ఆమె అంటే ఒకసారి ఆరోగ్యశ్రీకి వెళ్ళాలని చూసినారు. చూస్తే అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఈ యొక్క స్కానింగ్ తీసారు, ఎంఆర్ఐ స్కానింగ్ అక్కడ పనిచేయదు. చూసినాక ఇది అప్పుడే కన్ఫామ్ అయితే ఎక్కడ ఆ జబ్బు ఎక్కడంలో అది కన్ఫామ్ అయితేనే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, లేకపోతే చేయరంటారు. అంటే టెస్టులు చేయాలి, ఇప్పుడే అకస్మాత్తుగా వచ్చి మీకు ట్రీట్మెంట్ చేయమంటే చేయరు, టెస్టులు చేయాలని చెప్పినారు. చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక సీటీ రాసిచ్చారు, అక్కడ పోయి చేయించుకోండి, ఇక్కడ చాలా డబ్బులు అయితే అని చెప్పి సీటీ రాసిచ్చారు. మా పెద్ద కొడుకు అన్నాడు, వద్దొద్దు గవర్నమెంట్ హాస్పిటల్కి అంత డబ్బులైనా పర్లేదు, పెట్టుకుంటాం, ఇక్కడ చూపిస్తామని చెప్పేసి ఇంకా టెస్టులు అన్నిటి ఏ టెస్టులు ఏమైనా టెస్టులు అన్నీ రాసినారు. అవి 15 రోజులు 4 రోజులు పెట్టిస్తున్నారు. ఆ టెస్టులు వచ్చాక 4 రోజులు పెట్టిస్తున్నారు. ఆ యొక్క ఈ రోగం మాత్రం పగవాళ్ళు కూడా రాకూడదు అసలు. ఇలాంటి
టెస్ట్కి వెళ్ళినాక అన్నీ రాసుకున్నాను. అది ఎక్కడ ఉందో చూసిన డాక్టర్ ప్రతి దాంట్లో 15 మంది డాక్టర్లు చూసినంత 15 మంది డాక్టర్లు చూసిన ప్రతి డాక్టర్ రావాలా చూడాలా రావాలా చూడాలా ప్రాణం పోయేది. అసలు బయట అసలు చచ్చిపోతే బాగుంది బాగా ఎందుకు అనిపించేది. అట్లా చూసినాక ఒంటేల్లో ఉన్నాము, మూత్రంలో ఉన్నాము అని చెప్పి కరెంటు పెట్టినారు. కరెంటు పెట్టి ఆ వెనక ఈ చేతులు ఇట్లా ఇద్దరు పట్టుకున్నారు, ముంగట ఇద్దరు డాక్టర్లు సిద్ధులు. అది పెట్టినప్పుడు 20 నిమిషాలు పెట్టినప్పుడు అరిసిన అయిపోయిందమ్మా ఓర్చుకుంటున్నాను. 20 నిమిషాలు పెట్టినాక మొత్తం అసలు ఎట్లా అయిపోయినాక అట్లా అయిపోయినా వద్దనుకోవడానికి కూడా ఓపికలేదు. ఇంకా ఆయన వచ్చి సరే తీసుకెళ్ళింది. ఇంకా 2 రోజులు మెడిసిన్ కాదు, మళ్ళీ డాక్టర్ లేదని చెప్పారు, దీంట్లో లేదని చెప్పారు. తర్వాత మళ్ళీ మోసుల్లో ఉందేమో చూడాలన్నారు. మళ్ళీ 3 రోజులు గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ మోసుల్లో ఉందేమో చూడాలన్నారు. ఆ మోసం దాంట్లోకి వెళ్ళినప్పుడు అది పెద్ద అక్కడ ఆ ముసలిని చూస్తేనే భయం వేసింది. అసలు అది భయంకరంగా దీనికంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. పక్కకు పడుకోబెట్టినారు, ఆ ముసలి లోపలికి పంపించినారు. అది తిరుగుతుంటే ప్రాణం పోతుంది. అసలు భయంకరంగా నొప్పి వస్తుంది, తిట్టుకోలేదు. అమ్మ యేసుప్రభు నన్ను కాపాడని అరిసిన గట్టిగా అరిసిన ఆగమ్మ 10 నిమిషాలు 20 నిమిషాలు ఆ ముసలి పెట్టారు, 20 నిమిషాలు పెట్టారు. అప్పుడు ఆగమ్మ ఓర్చుకోమ అప్పుడు తలకాడిద్దరు కాళ్ళ కాడ మొలుగు ఇంకా మనం కదిలాడడానికి లేదు, వాళ్ళ చేతులు లేదు. అట్లా అనేపోయింది. దాంట్లో కూడా లేదని చెప్పినారు, రక్తంలో లేదని చెప్పినారు. అంటే ఫస్ట్ ఒక ప్యాడ్ అంటే ఇది మోసిన కూడా పాకిందని చెప్పినాడు. ఆయన మోసిన కూడా పాకింది అని చెప్పినాడు. అసలు పెద్దవాడు లేడు ఆ వయసు పోయినప్పుడు మోసిన కూడా పాకిందని చెప్పినాడు. అందుకని అన్ని టెస్టులు వాళ్ళంతా అన్ని టెస్టులు చేస్తారంట. అన్ని టెస్టులు చేసినాక వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాకనే మనిషికి అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారంట. అట్లా అన్ని టెస్టులు అయిపోయినాయి. మళ్ళీ లాస్ట్లో 3 టెస్ట్ చేసినారు. అది కూడా భయంకరం. ఆ రోజు కూడా ఇంకా మా అమ్మాయి ఉన్నది రాలప్పటికి ఇంకా తెలియకనే ఇంకా మా శృతి ఇలా ఇద్దరు వచ్చేసింది. ఇంకా ఆ రోజు 2 రోజులు వాటిలో నుంచి పెట్టినారు అన్నం. ఆ తర్వాత శృతి లాగా చెప్పగానే నువ్వు ఉంటే ఉండమ్మా, మేము ఉండమమ్మా బాగాలేదంట అని చెప్పేవాడు. పాపం ఏడుచుకుంటా వచ్చేసినారు. 2 పిల్లలు వచ్చేసినారు. మా లత వాళ్ళ ఆయన కూడా చాలా మంచిగా ఆ పిల్లడు నాయనమ్మకు బాగాలేదు, లత మీ మమ్మీ ఉంటే ఉండదని నువ్వు వచ్చేసేయి, ఇలా శృతి నువ్వు వచ్చేసేయండి, నాయనమ్మ బాగాలేదు అని చెప్పేసి ఆ పిల్లడు వచ్చి చెప్పి ఎనిమిది వచ్చారు. వచ్చినాక ఇంకా 15 రోజులు 20 రోజులు టెస్టులకే తిరుగుతున్నాం. 5 రోజులు ఇంకా 15 రోజులకు వచ్చింది ఇస్తుంది. అప్పుడు మా బాగా కూతురే చూసుకుంటాం. ఆదురుండి పోయినా ఎక్కడికి పోయినా పట్టుకొని తీసుకెళ్ళి నాకు ఆమె వంట చేసుకొని వచ్చి తీసుకొచ్చి పెట్టి ఆమె చూసుకుంది. ఇంకా మా పిల్లలు అన్నారు అక్కడ నుంచి శ్రమ అవుతుంది కనుక సరే నేను చూసుకుంటాను వెళ్ళి బాగా మాట్లాడారంటే ఏం కాదులేదు అంటే అన్నాడు. ఇప్పుడు చెప్పేసి బాగు చెప్పురా, నేను మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అడగ రావడానికి పోవడానికి అని చెప్పేసి చెప్పినప్పుడు సరేలే అని చెప్పి బాగా 2 రోజులు అక్క ఉండిద్ది వరం వచ్చిందాక అంటే సరేలే కొంచెం ఇక్కడ తీసుకున్నామన్నాడు ఆయన. మా ఇంటికి తీసుకున్నామని అత్తనే మా ఇంటికి తీసుకోమంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్తానంటే నేను రాను, నేను ఎక్కడ ఎవరింటికి రాను. నాకు స్మార్ట్గా ఏదన్నా అయితే వాళ్ళ దేవుడు నమ్ముకోలేదు, వాళ్ళకి ఆచారాలు ఉంటాయి కొన్ని ఉంటాయి. మా తోటి వాళ్ళు ఇష్టంలో వాళ్ళు ఆమె చాలా మానసిక ఒత్తిడికి గురై సరిపోయింది. ఆమె కూడా అట్లా నేను రానని చెప్పినాను. నాకు తెలిసి నేను ఎవరింటికి రాను, నేను మా ఇంటికి వెళ్తాను, నేను ఎవరింటికి రాను అని చెప్పినప్పుడు సరే అమ్మ రానంటుంది అని అంటే సరే మొన్న మొదలు అని చెప్పినాను. మొన్న చెప్పినాక ఆ టెస్టులు అన్నీ అయిపోయి ఇంకేమన్నా ముక్క పరీక్ష చేస్తున్నారు కదా, అది వస్తేనే మీకు చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పినారు. చెప్పినాక అప్పుడు ఈమె వచ్చింది, మా కూతురు వచ్చింది. వచ్చినాక ఇద్దరు వచ్చారు. ఆ రోజు హాస్పిటల్కి వెళ్తే మా కూతురు ఏముందంటే నీకు క్యాన్సర్ లేదని చెప్తారు, పిల్లి నీకు ఏం లేదని చెప్తారని చెప్పింది. అంత క్లియర్గా ఎంఆర్ఐ స్కానింగ్లో వచ్చింది. డాక్టర్ చెప్పినాక ఇంకా లేదని మనం ఎట్లా చెప్తాం, అది దేవుడు అనుమతించాడు అంతే అనుకోని నేను అన్నా. ఇంకా వెళ్ళి నాకు అక్క
చేసినప్పుడు అది తీసుకొని ట్యాంక్ కడిగేలో సుబ్రహ్మణ్యం సార్ 15 మంది డాక్టర్లు, ఆయన పెద్ద డాక్టర్ ఉన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళినాక అది తీసుకుని వెళ్ళినాక క్యాన్సర్ అయినమ్మా నాకే చెప్పాడు, క్యాన్సర్ అయినమ్మా గర్భసంచికి వచ్చింది అని చెప్పినాడు. వచ్చినాక ఎట్లా తగ్గిస్తున్నారని నేను అడిగినాడు. నేను కరెంట్ ఏం లేదు, తగ్గిద్దంటే తగ్గిద్దని మేమేం చెప్తాం, నేను దేవుళ్ళు కాదు కదా, డాక్టర్లమే, మా చేతుల్లో ఏముంది అని చెప్పినాడు. అయితే రైట్ టైంలో వచ్చారు అని చెప్పినాడు. చెప్పినాక మీకు ఒక మేడం ఉంటుంది, ఆ మేడం కాడికి రాస్తున్నాము అని చెప్పేసి అశ్విని మేడం అని ఆమె ఈ కేసు చూసుకునేది అనమాట. ఆమె కాడికి పంపించినారు. ఆమె కాడికి పంపించినప్పుడు ఆమె కాడికి వెళ్ళినాక ఆమె కరెక్ట్ మిస్ని ఖరాబ్ అయిందంట. ఆమె టెన్షన్లో ఉంది, బాగా టెన్షన్లో ఉండడానికి ఫోన్ వస్తుంది, నేను చేయాలి ఇలా రప్పుగా మాట్లాడుతుంది. ఇదేంటి ఈ కేసు అంతా ఈమె చేసేది, మరి ఇంత రప్పుగా మాట్లాడుతుంది, ఎట్లా చేసిందో ఏమో అని నేను భయపడ్డాక ఆమె టెస్ట్ చేసి మళ్ళీ చూసామా అంటే ఈమెకి కీమాలు రేడేస్తున్నాం 2 అయింది అని చెప్పింది. 2 అయితే నెల రోజులు రేడేస్తున్నాం. కీమాలు అయితే ఎన్ని కీమాలు అయితే కానీ తెలియదు, కానీ నేను మీకు ఆరోగ్యశ్రీ రాస్తున్నాను, అది అప్రోచ్ చేసుకోండి, అప్పుడు వచ్చి నాకు కలవండి అని చెప్పింది. చెప్పినాక ఇంకా ఆరోగ్యశ్రీ ఆమె మా బావ కొడుకున్నాడు, మా కొడుకు వాడు ఫ్రెండ్ ఉన్నాడంట హాస్పిటల్లో, అది కావడానికి 15 నెలల రోజులు కూడా పెట్టిద్దంట. అయితే వాడికి ఫోన్, ఆ పిల్లడికి ఫోన్ చేస్తే ఆ పిల్లడు ఆ డీటెయిల్స్ అన్ని పెట్టినాక ఆ పిల్లడు సహాయం చేశాడు మాకు. ఇంకా ఆ పిల్లడి ద్వారా తొందరగా అయిపోయింది. అయిపోయినాక ఇంకా మరి ఫోన్ చేయట్లా, ఆరోగ్యశ్రీ అపూర్ అయింది కానీ వాళ్ళు తొందరగా ఫోన్ చేయాలి. మా చుట్టాలు అందరూ వచ్చినారు, ఊరి నుంచి అందరూ వచ్చినారు. వచ్చితే నేను అనుకున్నాను, ప్రభా నాకు రోగం వచ్చింది కదా, వచ్చిన వాళ్ళు అందరూ ఏమంటున్నావు, యేసుప్రభువుని నమ్ముకున్నావు కదా, నీకు ఎందుకు వచ్చింది రా అంటే వాళ్ళకి తెలియదు, దేవుడు అంటే ఎవరో తెలియదు కదా. వాళ్ళు అంటున్నారు కదా ప్రభా మరి అని అనుకున్నాను, నా మనసులో అనుకున్నాను. మా అక్క కొడుకు, పెద్ద అక్క కొడుకు చిన్నవాడు బాగా పూజలు చేస్తాడు. అయితే వాడు ఎప్పుడు దేవుడు సువార్త చెప్తే వ్యతిరేకిస్తూ ఉంటాడు అనమాట. వాడు అంటాడేమో అని నాకు అనిపించా అంటే అప్పుడు అనుకున్నాక అందరూ వచ్చినారు, అక్క వాళ్ళ పిల్లలు ఫ్యామిలీతో వచ్చినారు. అందరూ వచ్చి అందరూ యేసుప్రభువు వాళ్ళ నోటితో వాళ్ళు అంటున్నారు, యేసుప్రభువు గొప్ప దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను బాగా చేస్తాడు, నిన్ను యేసయ్య గొప్ప దేవుడు, నిన్ను నమ్ముకున్న దేవుడు నిన్ను బాగా చేస్తాడని వాళ్ళు నాకే చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది అప్పుడు. ఆయన ఫోన్ చేయండి, ఇప్పటికే లేట్ అయిపోయింది అని అంటే ఫోన్ చేస్తే వాళ్ళు తీయలేదు ఫోన్. అప్పుడు మా బట్టిగాడిని తీసుకొని మా కూతురు వెళ్ళి వచ్చింది హాస్పిటల్కి. వెళ్తే ఇంకా అప్పుడు రమ్మని చెప్పి వాళ్ళకి పోయారు. మాకు ఇక్కడ మా పెద్ద కొడుకు ఫోన్ వచ్చింది, ఇంకా రమ్మన్నారు, ట్రీట్మెంట్ అవుతుంది రమ్మని చెప్తే ఇంకా వెళ్ళినాక ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, కరెక్ట్ ఎట్ట పెడతారు ఏంటని చెప్తున్నారు. ఈ టెస్టులకే నేను ఇంత కష్టం అనుభవించినాను, ఆ కరెక్ట్ ఎట్లా ఉంటుందో అది ఇంకా భయం టెన్షన్ అయిపోయింది. దీనికంటే మరణమే బాగుంటుంది కదా, ఈ టెన్షన్ నేను పడలేదు కదా అని చెప్పేసి నా మనసులో పోరాటం, దేవుడితో పోరాటం. ప్రభా నన్ను ఏ పరిస్థితుల్లో నన్ను ఏది చేసినా నీ చేతితో ప్రభా, నా మరణం జీవం నీ చేతిలో ఉంది ప్రభా, నేనేమీ చేయలేదు, నేను ఏమీ చేయలేదు అనుకుని కాదని పోయినాక అక్కడ మళ్ళీ అంతా టెస్టులు, అక్కడ మళ్ళీ ఆ రోజు మళ్ళీ అక్కడ తీసుకెళ్ళారు. కరెక్ట్ బాడీ అంటే సహకరించుతాను అప్పుడు చేసిన టెస్టులు కాకుండా మళ్ళీ ఆ రోజునే మళ్ళీ కావాలంట, మళ్ళీ బాడీ సహకరించుదా అని మళ్ళీ టెస్టులు చేసినాక ఇంకా సాయంత్రం పొద్దున 6 గంటలకు పోయినాం, సాయంత్రము 5 గంటలకి నా పేరు వచ్చినప్పుడు బాగా వేసిన అది ఎట్లా ఉంటుందో ఏమో, నేను వెళ్తే మళ్ళీ బయటకు వస్తాను రాను అని చెప్పి బాగా వేసిన టెన్షన్ పడ్డా. అంటే మా పెద్ద కొడుకు టెన్షన్ పడబోతామా, ఏం కాదు టెన్షన్ పడబోతాను, నువ్వు ధైర్యంగా పో అని చెప్పి ఇద్దరు చెప్పినారు. ఇస్తారు ఆయన ఇద్దరు చెప్తా వచ్చింది, మాకు పేరు వచ్చింది, ఆమె పిలుస్తున్నారు. ఇంకా ఏమన్నా అక్కడ బట్టలు ఏమి ఉండవు, అసలు వంట మీద బట్టలు షాకి ఒకటే ఉంటుంది. చెప్పినారు వాళ్ళు డాక్టర్లు చెప్పారు, లోపల ఒక పెద్ద కూడా ఉంటుంది అనమాట. ఆ దాంట్లో మిస్ని అక్కడ తీసుకెళ్ళి మాకు బట్టలన్నీ ఇప్పేసి జాకెట్ ఉంటుంది, ఒక
బట్ట చుట్టుకొని వచ్చి ఆ బెడ్ నేను కొనుక్కోవాలమ్మా, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు అని చెప్పినారు. ఇంకా ఎవరు లేని వాళ్ళే ఉన్నారు, ఎవరు రాలేదు అనమాట. ఇంకా వెళ్ళిన మనసు రాయి వేసుకొని వెళ్ళినాక ఇంకా అది కొనుక్కోబెట్టి ఫస్ట్ అది ఒక మాస్క్ ఉంటుంది అనమాట. మాస్క్ మనం బట్టలో పెడతారు, మాస్క్. ఆ మాస్క్ పెట్టారు, నక్కులు పెట్టి బొల్లడు మధ్యలో ఇట్లా ఒకటి ఇట్లా ఉంటుంది, అది కరెంటు మనకి లోపలికి పాస్ అవుతుంటుంది, అది పెట్టినారు. దాని నుంచి పాస్ అవుతారు, అది పెట్టినారు. మన వాళ్ళకి చెప్పినట్టు వినాలి, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళు ఇసుక్కుంటారు, బాగా ఇసుక్కుంటారు. అంటే పేషెంట్లు ఎక్కువ ఉంటారు, ఎప్పుడు 24 గంటలు పేషెంట్లు ఉంటారు అనమాట. అయితే ఇక నువ్వు భయపడకుండా మాకు సహకరించాలమ్మా అని చెప్పినారు. ఇట్లా వండుకోవాలని చెప్పి ఆమె వాళ్ళు వచ్చినారు, ఇద్దరు వస్తారు ఆ కరెంటు పెట్టేటప్పుడు వచ్చి అన్ని డబ్బులు అన్ని ఫిట్ చేసినారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అది ఫిట్ చేసినారు. ఇంకా మిషన్ ఆన్ చేసినారు. ఇంకా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మిషన్ ఆన్ చేస్తే వెళ్ళిపోయి వాళ్ళు కంప్యూటర్లో చూసుకొని 5 నిమిషాలు పెడతారు. ఇంకా అది ఆగిపోతే అప్పుడు వస్తారు. ఇంకా వచ్చి ఆమె బట్టలు పట్టుకొని వచ్చి అట్లా 1 నెల రోజులు కరెంటు పెట్టినారు. కీమాలు 5 కీమాలు ఏమిచ్చినారు. 2 కీమాలు మిస్ అయిపోయినాం అనుకుంటా, మా వల్ల ఒకటి, వాళ్ళ వల్ల ఒకటి. మేము వాటర్ లేట్ అవ్వటం వల్ల వాళ్ళ వల్ల ఒకటి లేట్ అయిపోయింది. ఒకరోజు వాళ్ళు ఆరోగ్యశ్రీ ఏం చేసినారంటే మొదటి దాని మీదనే సంతకం పెట్టేసి డాక్టర్ సంతకం పెడితేనే కీమో ఇస్తారు, లేకపోతే కీమో ఇయ్యరు అనమాట. అయితే ఆ రోజు ఈయన ఏం చేసిందంటే లేట్గా పోదాము, పొద్దున పోయి సాయంత్రం దాకా కూర్చోవాలంటే అవుతలేదు అంటే వద్దు, పప్పు తీసుకుంటే నువ్వు ఏది స్టాండ్ లాగా తయారైనావు అని నన్ను తిట్టింది. అయితే ఆమె లేటుగా పోయినామని ఆ రోజు ఆమె బుక్ తీసుకుని సంతకం పెట్టలేదు. డాక్టర్ సంతకం పెట్టుకుంటే అన్ని కీమో అయ్యేటప్పుడు ముందు మన వెయిట్ చూస్తారు, మనకి అన్ని సరిగ్గా ఉంటేనే పెడతారు అనమాట. అయితే అంతా తయారైపోయింది. డాక్టర్ వచ్చినాడు, మస్తు ఇచ్చినాడు. వాళ్ళు మీకు అసలు బుద్ధి ఉందా, మీరు ఏ డ్యూటీ చేస్తున్నారు, మీరు మనుషులేనా అని వాళ్ళని ఇచ్చినాడు, మమ్మల్ని కూడా ఇచ్చినాడు. మీకు తలకాయ లేదా, ఏనమ్మా ఎట్లా పెట్టి అట్లా పెడతారా కీమో, ఏమనుకుంటున్నావు, నువ్వేమో షోకేస్లో బొమ్మ అనుకుంటున్నావా, కీమో పెట్టి పంపించడానికి చాక్లెట్ బిస్కెట్లు అనుకుంటున్నావా, చచ్చిపోతే మమ్మల్ని వేసుకొని జైలు వేస్తారు, చెప్పకూడదు తిన్నాను మేము అని చెప్పి మస్తు తిట్టినా. లేదు క్యాన్సల్ చేస్తున్నాం ఈ కీమో అని చెప్పేసి ఆయన తిట్టి ఆయన పిలిచి డబ్బులు పోతాయి, మళ్ళీ పోయి అక్కడ పోయి అది క్యాన్సల్ చేసుకొని రేపటికి రాసుకోండి అని చెప్పాను. అట్లా చెప్పినప్పుడు అది క్యాన్సల్ అయితే మళ్ళీ మరుసటి రోజు అట్లా కీమోలకు కూడా 1 నెల రోజులు అయిపోయింది కరెక్ట్ పెట్టి. ఈ కీమోలు 5 కీమోలు 6 కీమోలు అయ్యింది. అలా ఇంకా డిశ్చార్జ్ చేసేసారు. 2 ట్రీట్మెంట్ అయిపోయింది. అప్పుడు అందరికి వాంతులు అయితే అంట, మోషన్స్ అయితే, రక్తం తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు అది ట్రీట్మెంట్ చేయరంట, మనిషి ఉండాలా, అయితే ట్రీట్మెంట్ చేయరంట. అయితే నాకు వాంతికి వచ్చినట్టు ఉంటుంది కానీ కీమోలు పెట్టేటప్పుడు వాంతులు అవ్వలేదు. ఇప్పుడు వాంతికి వచ్చినట్టు ఉండేది కానీ వాంతి కాలేదు నాకు ఎప్పుడు. అయితే నాకేం మోషన్స్ అయింది, నెత్తురు మోషన్స్ అయిపోయింది బాగా. నెత్తురు మోషన్స్ 15 రోజులు మస్తు అయింది బాగా. నేను చెప్పాల, ఎందుకంటే నాకు ఈ టెస్టులు మళ్ళీ మొదటి నుంచి చేయాలంటే నా వల్ల కాదు, ఉంటే పోతే బాగా అని చెప్పి ధైర్యం చేసుకుని నేను ఎవరికి చెప్పాల. అవి చెప్తే అయితే అంటే 2 ఆపేస్తారు, కీమో ఆపేస్తారు, రేడియేషన్ ఆపేస్తారు. చెప్పకుండా ఉంటే పోతే పోతానని చెప్పేసి చెప్పకుండా బాగా డీల్ అయిపోతే ఒకరోజు ఆయన డాక్టర్ ఉన్నాడు, మాస్క్ పెడతారు కదా, ఫస్ట్ పెట్టినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు పెట్టినప్పుడు ఎట్లా ఉందని ఆయన చూసి డాక్టర్ ఉన్నాడు, ఏంటమ్మా ఇంత తగ్గిపోయినావు, ఎందుకు అన్నం తింటలేవా నువ్వు, ఇట్లుంటే కష్టం కదా, తిరుపతి కావట్లేస్తారు, వాంతికి వచ్చినట్టు ఉంటుంది, ఏది చూసినా నాకు ఇష్టం అయితే అంటే ఏదో ఒక ఇష్టం చేసుకొని తినాలి, లేకపోతే ఇట్లా మొత్తం మాస్క్ కూడా ఎంత లూజ్ అయిపోయిందో, అప్పుడెట్లనో అని చెప్పి అన్నాడు డాక్టర్. అన్నాక ఆమె అయిపోయింది. అప్పుడు అది అయిపోయినాక మళ్ళీ డిశ్చార్జ్ చేసేసారు. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ వరకే డిశ్చార్జ్ చేసేసారు. డిశ్చార్జ్ అయిపోయినాక మేడం చూసింది, అశ్విని మేడం అని ఆమె చూసింది. పోయినాం, చూసి తలపెట్టుకున్నాం. తలపెట్టుకొని ఇంత కూడా కాలేదు, అసలు ఏం తగ్గలేదు, ఏం చేయాలని చెప్పి తలపెట్టుకున్నాను. మళ్ళీ ఇంకొక పేషెంట్ నేను ఉన్నానంట. మళ్ళీ నేనే
అసిస్టెంట్లు 4-5 డాక్టర్లు ఉంటున్నారు, వాళ్ళే చూస్తారు ఎక్కువ. మళ్ళీ ఆమె వచ్చి స్వయంగా ఆమె చూసింది నన్ను, చూసి నేనే చూస్తానని చెప్పి చూసి ఆమె మా కూతుర్ని పిలిచి అమ్మ ఏమింత కూడా 4 రోజులు రేడియేషన్ అయింది, 5-6 కీమోలు అయింది, ఏమింత కూడా మార్పు లేదు అని చెప్పి అంటే ఏమిటి పెద్ద కరెంట్ పెట్టాలా? ఆ పెద్ద కరెంట్ అంటే ఇంకా భయం వేస్తుంది నాకు. ఒక అమ్మాయి కర్నూలు అమ్మాయి, ఆ అమ్మాయి ముస్లిమ్స్ అమ్మాయి, ఆ అమ్మాయి అక్కడ పెట్టినారంట కరెంటు, పెద్ద కరెంటు పెట్టినారంట 20 నిమిషాలు. ఇది 5 నిమిషాలు. ఈ రేడియేషన్ చిన్న కరెంట్ 5 నిమిషాలే. 5 నిమిషాలకి నాకు ఇదంతా కాలిపోయింది మొత్తం, ఇదంతా కొడలు బాగా ఇదంతా మొత్తం కాలిపోయి అసలు శరీరం అంతా ఊడిపోయి అసలు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. స్టార్ట్ అని చెప్పింది, నువ్వు ఇంటికి వెళ్ళగానే తేకుండా లేకపోతే కోళ్ళు మీద తీసుకొని కొత్త బట్టలు నైట్ వేసుకుని ఆరబెట్టుకోవాలని చెప్పాను. అట్లా ఆరబెట్టుకొని ఇప్పుడు ఒక రోజు మా అక్క పెద్దక్క చేస్తున్నాము, ఇవన్నీ కమిలిపోయింది, అంతా అంతా శరీరం అంతా ఎట్లా అయిపోయింది అని చెప్పి ఆ మందు రాసిస్తున్నాడు. ముందు రాసిస్తే ఆ మందు కూడా తగ్గలేదు. కరెంట్ పెట్టి అట్లా ఏం చెప్తాము. అప్పుడు మా కూతురు వచ్చి పేస్ట్ రాసింది. ఆ పేస్ట్ రాస్తే మస్తు మంటబెట్టి ఏడుస్తాను అడిపోయింది. అయితే 3 రోజులు కొంచెం తగ్గి అట్లా డాక్టర్ అడిగితే అదంతేనమ్మా, అదంతే కరెంట్ పెడితే అట్లా ఉంది అని చెప్తారు. మంది పెద్ద కరెంట్ అది నేను అన్న ఇంకా నా వల్ల కాదు, ఈ కరెంటు ఈ మొదలు అయిపోయి అనుకున్నారు కదా, ఉన్నన్ని రోజులు ఉంటా, 2 రోజులు కుదురుతా, తర్వాత దేవుడు ఇష్టం, దేవుడు తీసుకుంటే తీసుకొని ఇంకా మళ్ళా ట్రీట్మెంట్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంట, మళ్ళీ టెస్ట్ చేయాలంట ఫస్ట్ నుంచి, మళ్ళీ 15 రోజులు 20 రోజులు పడుతుంది మళ్ళీ పెట్ట కరెంట్.